ఏపీలో తొందరలా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నది కూటమి సర్కారు. ఇక ఇందుకోసానికని కొత్త రేషన్ కార్డులను రెడీ చేసింది. గీ ముచ్చటని మంత్రి నాదెండ్ల మనోహరం సారే స్వయంగా చెప్పిండు. ఇంకంతనే కాదు, కొత్త రేషన్ కార్డు డిజైన్ ఎట్లా ఉంటుందో కూడా చూపెట్టిండు. గీ కొత్త రేషన్ కార్డులా మస్తు కొత్తలున్నాయట. మరి ఆ కార్డులో ఇంకేమున్నాయో మీరు కూడా చూడండి. ఏపీల తొందరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నదయ్యా కూటమి సర్కారు. ఇక ఈ ముచ్చట్ల కొత్త రేషన్ కార్డులకు రంగం కూడా రెడీ అయ్యింది. రేషన్ కార్డు బదులు రైసు కార్డు పేరుతోని వాటిని జారీ చేయబోతున్నారయ్యా. ఇక ఈ ముచ్చట్ను స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహరం సారే చెప్పుకుంటా వచ్చిండు. ఇక మీడియాతో మాట్లాడిన ఆయనే కొత్త రేషన్ కార్డు డిజైన్ ఎట్లుంటుందో ఎట్లా ఉండాలనో కూడా అందరికి అందుబాటులో ఉండే దాంట్లో ప్రత్యేకతలు ఏంటియో కూడా వివరణ ఇచ్చుకుంటా వివరించి మరీ చెప్పిండయ్యా. ఇక కొత్త రేషన్ కార్డును ఇక మీద రైస్ కార్డ్ అని పిలుస్తారట. ఈ కార్డు ఏటీఎం కార్డు సైజులనే ఉంటుంది. ఇంత క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది సేఫ్టీ ఫీచర్ అన్నట్టు. ఇక కార్డు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయట. ఇక ఈ కొత్త కార్డుకు సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహరం సారు కీలక విషయాలని చెప్పుకుంటూ వచ్చిండు. కేంద్ర సర్కారు ఇచ్చే కార్డుకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా రైస్ కార్డు తీసుకురాబోతున్నది. మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసినటువంటి కొత్త కార్డులను ముఖ్యమంత్రికి చూపించినాం. ఆ కొత్త కార్డులు ఇయే క్రెడిట్ కార్డు సైజులా ఉంటాయి. ఏటీఎం కార్డు లెక్కన ఉంటుంది. ఇంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. అది సేఫ్టీ ఫీచర్. ఈ కార్డును కొత్తగా లాంచ్ చేయబోతున్నాం. ఒక సిస్టమేటిక్ విధానంలో లాంచ్ కాబోతున్నది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ వచ్చిండు నాదెండ్ల మనోహరం సారు. ఇక కార్డు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉన్నట్టుగానే గతంలో కన్నా ఇంకా క్లియర్ అక్షరాలు కనబడే తట్టుగా ఉంటాయట. గతంలో రేషన్ కార్డు పెద్దదిగా ఉన్నా అందులో పేర్లు చక్కగా కనబడేటివి కాదు, క్లియర్ కట్గా ఉండేటివి కాదు. అందులో చాలా తక్లీఫ్లు పడేటోళ్ళు పబ్లిక్. అట్లా కాకుండా చాలా క్లియర్గా అన్ని వివరాలు కనపడేటట్టు ఏర్పాటు చేసిల్లట. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి అనేది సుతం ఈ కేవైసీ ద్వారా పూర్తవుతుందట. ఇక ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈ కేవైసీకి అయితే గడువిచ్చిందయ్యా కేంద్రం. ఇక ఇప్పటి వరకు దగ్గర 93% పూర్తయింది. ఏ సేవలో ఎవరికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. గ్రామ వార్డు సచివాలయాల్లో మొబైల్ యాప్లల్లో ఈ కేవైసీని నమోదు చేసుకోవచ్చు. రేషన్ ఇస్తున్నటువంటి డీలర్ల దగ్గర ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లో కూడా నమోదు చేసుకోవచ్చట. ఇక కూటమి సర్కారు ఎక్కడ ఫోటోలు పెట్టలేదు. ప్రతి ఒక్కరిని గౌరవించుకునేటట్టుగా ఒక సిస్టమేటిక్ కార్డులను తయారు చేస్తున్నాం. రైస్ కార్డు నుంచి రేషన్ కార్డు, రేషన్ కార్డు నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది అయ్యా. ఇప్పుడు మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది ఇప్పుడు ఈ రేషన్ కార్డులు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఏదేమైనా మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజుల కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నాం. కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఇస్తున్నాం. క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లతో పాటు కొత్త కార్డులను ఇస్తున్నామయ్యా. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలను కూడా స్పష్టత వస్తుంది. ఇక ఆ తర్వాతనే మళ్ళీ కొత్త రేషన్ కార్డులకు జారీకి ఆర్డర్ ఇస్తాం అని నాదెండ్ల మనోహరం సార్ చెప్పిండు. ఏదేమైనా స్మార్ట్ కార్డు లెక్క ఏటీఎం సైజులలో రేషన్ కార్డును అక్కడి పబ్లిక్ అందజేస్తున్నటువంటి నాదెండ్ల మనోహరం సార్ పనితీరును కూటమి సర్కారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఆలోచనను కూడా గట్టిగానే తారీఫ్ చేయబట్టినరయ్యా ప్రతి ఒక్కరు ఈ రేషన్ కార్డు ముచ్చట ఎరికైన తర్వాత.